నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. తెలుగుదేశంలో మూడవ తరం లోకేష్ టీం 30 ఏళ్ళు ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. టైటిల్ చూడగానే మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది, తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం మూడవ తరం నడుస్తుంది, దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం అని చెప్పేసి. ఎస్, తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం మూడవ తరం నాయకత్వం నడుస్తుంది. అసలు తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఎవరు అనేది కనుక మనం ఒక్కసారి చూస్తే, తెలుగుదేశం పార్టీని సినీ నటుడు నందమూరి తారక రామారావు స్థాపించారు. ఆయన తన 60వ ఏట అడుగు పెట్టినప్పుడు ఆయన ప్రెస్ అందరికీ చెప్పింది ఏంటంటే, సినిమాలకి ఇక తగ్గించుకుంటాను టైము, ఎక్కువ ప్రజాసేవకి కేటాయిస్తాను అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత కొన్నాళ్ళకే ఆయన ఒక రాజకీయ పార్టీని అనౌన్స్ చేశారు. రాజకీయ పార్టీని ఎక్కడ అనౌన్స్ చేశారంటే, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ గడ్డ మీద అనౌన్స్ చేశారు. ఎందుకని అంటే, అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఉండేది, ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్గా హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాద్లోనే తన రాజకీయ పార్టీని ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర అనౌన్స్ చేశారు. సో మొత్తం మీద పార్టీని పెట్టి పార్టీ పేరుని అనౌన్స్ చేసిన 9 నెలలకే ఆ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగిన ఒకే ఒక్క నాయకుడు నందమూరి తారక రామారావు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆనాడు పార్టీ పెట్టేటప్పుడు ఎన్టీఆర్కి తోడుగా ఉన్నది నాదెండ్ల భాస్కర్ రావు, కైకాల సత్యనారాయణ ఇలాంటి నాయకులు. అయితే ఆ తర్వాత అదే నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్ గుండె ఆపరేషన్ చేయించుకోవడానికి అమెరికా వెళ్ళి తిరిగి వచ్చేసరికి పార్టీ నాది, నేనే సీఎం అని చెప్పేసి గద్దెనెక్కి కూర్చున్నాడు నాదెండ్ల భాస్కర్ రావు. అయితే అలాంటి టైంలో ఎన్టీఆర్కి తోడుగా ఉన్నది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇలాంటి నాయకులు. సో అయితే అది ఎన్టీఆర్ టీము. ఇంకా చాలామంది ఉద్దండులైన నాయకులు ఉండేవాళ్ళు. అయ్యన్న పాత్రుడు, చింతకాయల అయ్యన్న పాత్రుడు కావచ్చు, గోరెంట్ల బుచ్చయ్య చౌదరి కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉంటారు. సో అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చేతిలోకి వచ్చింది 1995కి వచ్చేసరికి. నాదెండ్ల భాస్కర్ రావు మూమెంట్లో కీలక పాత్ర పోషించి చంద్రబాబు నాయుడే పార్టీని రక్షించి మళ్ళీ ఎన్టీఆర్ చేతిలో పెట్టారు. మళ్ళీ పార్టీ లక్ష్మీపార్వతి చేతిలోకి వెళ్ళిపోతుంది. నాయకులంతా కూడా లక్ష్మీపార్వతి నాయకత్వాన్ని ఒప్పుకోవడం లేదు, పార్టీలోని నాయకులు లక్ష్మీపార్వతి ఆధిపత్యాన్ని ఒప్పుకోవడం లేదు అని అర్థం చేసుకున్న చంద్రబాబు నాయుడు పార్టీని తన చేతిలోకి తీసుకోక తప్పలేదు. ఆనాడు ఎన్టీఆర్కి తోడుగా ఉన్న నాయకుల్లో హరికృష్ణ కూడా కీలకమైన వ్యక్తి అని చెప్పుకోవాలి. చైతన్య రథసారథిగా హరికృష్ణ ఎంతో కీలకమైన పాత్రని పోషించారని చెప్పుకోవడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఇక ఆ తర్వాత 1995 వచ్చేసరికి అదే హరికృష్ణ చంద్రబాబు నాయుడిని ఆ పార్టీ పగ్గాలు తీసుకోవాల్సిందిగా కూడా కోరారు. కుటుంబ సభ్యులు మొత్తం కూడా, కేవలం హరికృష్ణ మాత్రమే కాదు, నందమూరి కుటుంబ సభ్యులు మొత్తం కూడా పార్టీని చంద్రబాబు చేతిలో పెట్టారు. అక్కడి నుంచి కూడా చంద్రబాబు ఇప్పటి వరకు 2026 వరకు కూడా ఎంతో సమర్థవంతంగా తీసుకొచ్చారు. అయితే 2019 ఇక్కడి నుంచి మనం చాలా జాగ్రత్తగా చెప్పుకోవాలి. 2019 నుంచి 2024 మధ్య మాత్రం చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ చూడనటువంటి రాజకీయ పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. రౌడీయిజం కావచ్చు, లేకపోతే నిరంకుశత్వ పరిపాలన కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో అభివృద్ధిని కుంటుపడే విధంగా నిర్ణయాలు తీసుకోవటం కావచ్చు, అసలు అభివృద్ధే లేకుండా చేసేయటం కావచ్చు, పరిశ్రమల్ని తరిమేయటం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు చూడాల్సి వచ్చింది. గతంలో ఎలా ఉండేదంటే, పరిశ్రమలు తీసుకొచ్చే వాటిల్లో ఇలాంటి పరిశ్రమలను తీసుకురావద్దు, ఇవి ప్రకృతికి హాని చేసే పరిశ్రమలని, వాటి మీద కాస్త అర్థవంతమైన డిస్కషన్ అసెంబ్లీలో జరుగుతుండేది. అసలు పరిశ్రమల్ని తరివేసిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది. ఇక తెలుగుదేశం పార్టీని కూడా నామరూపాలు లేకుండా చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ట్రై చేశారు. కానీ లోకేష్, ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి, లోకేష్ని గతంలో 2019కి ముందు చూస్తే పప్పు అని ముద్ర వేసింది వైసీపీ. కానీ అదే పప్పు నిప్పులా మారి లోకేష్ వైసీపీని తగలబెట్టేశాడు. వైసీపీని మొత్తం 11 సీట్లకు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టాడు. అంటే చంద్రబాబు నాయుడు టీం ఎప్పటి వరకు తెలుగుదేశం పార్టీని ఎలా నడిపించింది అన్నది మనం చూసాం. కానీ 2019 నుంచి 2024 మధ్య తెలుగుదేశం పార్టీ తీవ్రమైన కష్టకాలాన్ని ఎదుర్కొంటుంది. భవిష్యత్తులో కూడా మేబీ అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకపోవచ్చేమో. వచ్చినా కానీ ఎస్, మేము గతంలోనే చూసాం ఇలాంటి పరిస్థితులు, భవిష్యత్తులో మాకు ఒక లెక్క, మేము ఇలాంటివి ఎన్నో చూసాం, ఇలాంటివి ఇంకా ఎన్ని ఎదుర్కోవడానికైనా మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఫేస్ చేసాం కాబట్టి అలాంటి సినారియోస్ ఫ్యూచర్లో రిపీట్ అయినా మాకేం భయం లేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా దమ్ముగా నిలబడే స్థాయికి లోకేష్ తీసుకువెళ్ళారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నాయకుడిని ఎదుర్కోవడం అంటే అది ఆషామాషి విషయం కాదు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఉద్దండులైన నాయకుల్ని ఎదుర్కొన్నారు. పెద్ద పెద్ద నాయకులతోనే డి అంటే డి అని తలపడి నిలబడ్డారు. ఆయనకు కూడా ఒక టీం ఉండేది. ఎర్రనాయుడు అని చెప్పేసి, అచ్చెన్నాయుడు అని చెప్పేసి, కోడెల శివప్రసాద్ అని చెప్పేసి,
లేకపోతే ఇంకా కొంతమంది ఉన్నారు చిత్తూరు నుంచి కూడా, శివప్రసాద్ అని చెప్పేసి ఇంకొక ఆయన ఉన్నారు, సినీ నటుడు, దర్శకుడు, ఆయన చనిపోయారు, చిత్తూరు ఎంపీగా పనిచేశారు. ఇలాంటి వాళ్ళంతా కూడా, సో గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సో ఇలాంటి వాళ్ళంతా కూడా చంద్రబాబు టీం. సో ఆ టీం ఎంతో మంది నాయకుల్ని, ఎన్నో పరిస్థితుల్ని ఎదుర్కొంది తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. సో ఆ టీం పక్కకి తొలుగుతున్న టైంలో, ఇంకా కొత్త రక్తం రావాలి, కొత్త నీరు రావాలి అని అనుకున్న టైంలో లోకేష్ కొత్త టీంని టీడీపీలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు లోకేష్ 2019 నుంచి 2024 మధ్య వైసీపీని ఎలా ఎదుర్కొన్నారు అనే విషయాలన్నింటినీ కూడా మనం చూసాం. ఒక పాదయాత్ర అంటే యువగళం పాదయాత్ర చేపట్టినప్పుడు ఆయనకి ఎంత హ్యూమిలేషన్ ఎదురైంది వైసీపీ నుంచి, ఎంత హేళన చేశారు. కనీసం చిత్తూరు అయినా దాటుతాడా, కుప్పం అయినా దాటుతాడా అని చెప్పేసి కూడా మాట్లాడారు. కానీ తర్వాతి కాలంలో లోకేష్ పాదయాత్రని ఎదుర్కోవడానికి, దాన్ని ఆపడానికి తలకిందులుగా తపస్సు చేసింది వైసీపీ. సో అది లోకేష్ దమ్ము. సో ఎక్కడ మంగళగిరిలో అయితే పోటీ చేసి ఓడిపోయాడో, మళ్ళీ అదే మంగళగిరిలో పోటీ చేసి రాష్ట్రంలోనే 3rd హైయెస్ట్ మెజారిటీని తెచ్చుకున్నాడు లోకేష్. అలాగే పార్టీని, అటు రాజకీయాలని కూడా సమాంతరంగా నడిపిస్తున్నారు. అధికారాన్ని నడిపించడం ఒక ఎత్తు, ఇటు పార్టీ వ్యవహారాలను చూసుకోవడం ఒక ఎత్తు. రెండింటినీ కూడా చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నాడు ప్రస్తుతం లోకేష్. కాబట్టి లోకేష్ టీం కూడా చాలా సమర్థవంతంగా నడుస్తుంది. ఇక లోకేష్ టీం గురించి మాట్లాడుకోవాలంటే, లోకేష్ టీంలో అంతా యూతే ఉన్నారు. 40 నుంచి 45 ఏళ్ళు, మహా అయితే 47, 48 ఉంటుంది వాళ్ళ ఏజ్ అంతా కూడా. లోకేష్ టీంలో ఏజ్ అంతా కూడా చాలా యూత్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలో ఉన్న వాళ్ళలో కూడా 35-40 ఇయర్స్ వాళ్ళు లోకేష్కే ఎక్కువగా కనెక్ట్ అయి ఉండటం మనం చూస్తున్నాం. ఇక లోకేష్ టీం గురించి మాట్లాడుకోవాలంటే కిలారు రాజేష్, అలాగే సానా సతీష్, ఇలాంటి వాళ్ళంతా కూడా లోకేష్ టీంలో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. వంగలపూడి అనిత, మినిస్టర్ వంగలపూడి అనిత కూడా లోకేష్ టీంకే వస్తారు. బైరెడ్డి శబరి కూడా లోకేష్ టీంలోకే వస్తారు. ఇలాంటి వాళ్ళంతా ఎక్కువగా లోకేష్కి టచ్లో ఉంటూ ఉంటారు. సో కాబట్టి మీడియాని మేనేజ్ చేసుకోవడంలో కావచ్చు, రాజకీయాల్ని మేనేజ్ చేసుకోవడంలో కావచ్చు, లోకేష్ బాగా ఆరితేరాడు. తనని తాను సానబెట్టుకున్నాడు, తనని తాను చిత్రిక పెట్టుకున్నాడు. మొత్తానికి లోకేష్ రాటు తేలిన రాజకీయ నాయకుడిలాగా మారిపోయాడు. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఎదుర్కొని నిలబడగలను అని చెప్పేసి పార్టీని ఒక 30-40 ఏళ్ళు నాయకత్వం ఎవరు, చంద్రబాబు తర్వాత ఎవరు అని చెప్పేసి పార్టీలో ఒక డిస్కషన్ రాకుండా, నేనే నాయకుడిని, పార్టీని నడిపించే నాయకుడిని నేనున్నాను అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నాడు. నిజానికి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా వైసీపీ చేతిలో ఓడిపోయింది. కేవలం 23 సీట్లే వచ్చాయి. అప్పుడంతా కూడా జనతా గ్యారేజ్ పిలుస్తుంది, రా కదిలిరా అని చెప్పేసి ఒక సినీ హీరో కోసం క్యాప్షన్స్ పెట్టారు కొంతమంది. తెలుగుదేశం పార్టీలో అభిమానులే పెట్టారు, ఓ సినీ హీరోని పిలుస్తున్నట్టుగా క్యాప్షన్స్ పెట్టారు. జనతా గ్యారేజ్ పిలుస్తుంది, రా కదిలిరా, తెలుగుదేశం పిలుస్తుంది, రా కదిలిరా అని చెప్పేసి పెట్టారు. అయినా ఏ హీరో రావక్కర్లేదు, ఈ జనతా గ్యారేజ్ లాంటి తెలుగుదేశం పార్టీకి నేనే హీరోని, నేనున్నాను అని చెప్పేసి లోకేష్ ప్రూవ్ చేస్తున్నారు. లోకేషే మెయిన్ హీరో అయ్యారు. సైడ్ హీరోలాగా మిగిలిపోదలుచుకోలేదు లోకేష్. తను ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే బాగుంటుంది, ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి, ప్రెస్ మీట్లో అంటే గతంలో ఆయన ఎక్కిరించారు కదా, వర్ధంతికి జయంతికి తేడా తెలియదు అని చెప్పేసి, అందుకే తెలుగు నేర్చుకున్నాడు. ఏ విలేకరులైతే ప్రత్యర్థి పార్టీలకి చెందిన న్యూస్ ఛానళ్ళ వాళ్ళు, ఎవరైతే ప్రత్యర్థి పార్టీలకి సపోర్ట్ చేసే న్యూస్ ఛానళ్ళ వాళ్ళ విలేకరులు ఎవరైతే గతంలో ప్రశ్నలతోటి ఇబ్బంది పెట్టాలి లోకేష్ అని చెప్పి ట్రై చేశారో, ఇబ్బంది పెట్టారో, వాళ్ళనే లోకేష్ పిలిచి మరి ఏం బ్రదర్ క్వశ్చన్స్ ఏం లేవా అని చెప్పేసి ప్రశ్నించే స్థాయికి వచ్చాడు. సో ఇది లోకేష్ అంటే అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నాడు. మొత్తానికి ఒక 30-40 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అయితే అసలు నాయకుడి గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం లేకుండా నాయకుడు వచ్చాడు అని చెప్పేసి చెప్పుకునే స్థాయికి వెళ్ళింది. లోకేష్ నాయుడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీని కొంత అవహేళనగా మాట్లాడే వైసీపీ నాయకులు ఉన్నారు. ఎస్, నాయుడు వచ్చాడు, నాయకుడు అయ్యాడు అని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా గర్వంగా చెప్పుకునే స్థాయికి లోకేష్ ఎదిగాడు. సో మొత్తం మీద లోకేష్ పనితీరు గురించి, లోకేష్ నాయకత్వం గురించి, లోకేష్ రాజకీయాలని నడిపించే తత్వం గురించి, ఆయన శైలి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే తెలుగుదేశం పార్టీ నిజంగానే ఒక 30 ఏళ్ల పాటు లేదా 40 ఏళ్ల పాటు నాయకత్వం గురించి ఆలోచించుకునే అవసరం లేకుండా లోకేష్ చేశాడా లేదా అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.